యువకుడు రైతు కూతుర్ని పెళ్లి చేసుకుందామని ఆశపడ్డాడు. రైతు ఒప్పుకుని ఒక పరీక్ష పెడతాడు. బాబు, ఇదిగో ఈ పొలం చివర నువ్వు నిలబడు, నేను అటు నుంచి 3 ఎద్దులను వదులుతాను, నువ్వు ఏ ఎద్దు తోకనైనా పట్టుకుంటే నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని అంటాడు. అతను ఆ పొలం చివర నిలబడతాడు. ఇటు నుంచి రైతు ఒక్కొక్క ఎద్దును వదులుతూ ఉంటాడు. మొదటి ఎద్దు భయంకరంగా రంకెలు వేస్తూ పరిగెత్తుకుని రావడం చూస్తాడు. చూసి భయపడి పక్కకు తప్పుకుని రెండవ ఎద్దును పట్టుకుందాంలే అనుకుంటాడు. ఇక రెండవ ఎద్దు అంతకన్నా భయంకరంగా రంకెలు వేస్తూ రావడం చూసి అది కూడా మూడవ ఎద్దును పట్టుకుందాంలే అని వదిలేస్తాడు. ఇక మూడవ ఎద్దు కొరకు ఎదురు చూస్తుంటాడు. మూడవ ఎద్దు బక్క చిక్కి ఉండడము రావడం చూసి ఈ సులభంగా దీన్ని పట్టుకోవచ్చులే అనుకొని ఎగిరి దానిపైన గంతు వేసి పట్టుకోవడానికి చూస్తాడు. కానీ దానికి తోక ఉండదు. చూసారా, ఎంత ఆశ్చర్యం కదా. మన జీవితం కూడా మనం వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోకుండా మరొక దాని కొరకు ఎదురు చూస్తూ ఉండడం వల్ల ఇంకొక అవకాశం వస్తుందో రాదో తెలియదు. వచ్చిన అవకాశాన్ని ఎవరైతే తెలివిగా వినియోగించుకుంటారో వారే తెలివైన వారు.